ఎవరో వస్తారు, ఏదో చేస్తారు, ఎదురు చూసి మోసపోకుమా. నిజము తెలిసి నిద్రపోకుమా. ఎవరో వస్తారని, ఏదో చేస్తారు, ఎదురు చూసి మోసపోకుమా. నిజము తెలిసి నిద్రపోకుమా. బడులే లేని పల్లెటూరలో చదువు రాని పిల్లలకు, బడులే లేని పల్లెటూరలో చదువు రాని పిల్లలకు, చదువు రాని చదువుల బడిలో జీతారాని పంతులకు, చదువు రాని చదువుల బడిలో జీతారాని పంతులకు, ఎవరో తోడు వస్తారని, ఏదో మేలు చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా. ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా. నిజము తెలిసి నిద్రపోకుమా. బడులే లేని పల్లెటూరలో చదువు రాని పిల్లలకు, బడులే లేని పల్లెటూరలో చదువు రాని పిల్లలకు, చదువు రాని చదువుల బడిలో జీతారాని పంతులకు, చదువు రాని చదువుల బడిలో జీతారాని పంతులకు, ఎవరో తోడు వస్తారని, ఏదో మేలు చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా. ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా. నిజము తెలిసి నిద్రపోకుమా. అవునండి, ఇది నిజమే. గ్రామ పంచాయతీలో చాలామంది గ్రామ పంచాయతీ ద్వారా బడులు నడుపుతారు, కానీ పిల్లలు చదువుకుంటున్నారా లేదా అది వాళ్ళు చూడరు. అందుకే ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఎదురు చూడకుండా మనము నిజం తెలిసి కూడా మనము నిద్రిస్తూ ఉండకూడదు. అందుకే మనము మన ప్రయత్నం చేయాలి. చాలా వరకు చదువు మనం చెప్పాలి. పిల్లలకి మనం చదివించాలి. అది మన కోరిక ఉండాలి. ఈ పాట నేను పాడాను, మీరు వినండి, షేర్ చేసుకోండి. నా పేరు కె సంతోష్ సాగర్, నాగ్పూర్ నుంచి పాడానండి. ఇది నిజమే.